3 అక్టోబర్కి మార్నింగ్ లేచి రైస్ కుక్కర్లో రైస్ పెట్టేశాను కడిగి. ఇంకా బెండకాయ ఫ్రై చేశాను, పచ్చిపులుసు చేశాను, అన్నీ చేసి పెట్టేశాను టిఫిన్కి. ఆ తర్వాత బాసనలు ఉంటే అవన్నీ తోమేశాను. నిన్న ఈవినింగ్ అంతా క్లీన్గా నీట్గా చదివి పెడితే మళ్ళీ చూడండి ఎలా పెట్టినారో. బయట ఒకలా చెప్తారు, ఇంట్లో అలా ఉంటుంది. అంత క్లీన్గా అవన్నీ వేసి పెట్టినాక కూడా ఈ విధంగా పెట్టాను. ఇవన్నీ బాసనలు తోమి పెట్టేశాను. ఆ తర్వాత ఇల్లు ఊకి క్లీన్ చేసి పెట్టేశాను. హాల్, కిచెన్, బెడ్రూమ్ అన్ని ఇల్లు క్లీన్ చేసి పెట్టేశాను. పండగకి ముందే నేను ఇల్లంతా క్లీన్గా నీట్గా చేసి పెట్టినప్పుడు మరి నీట్గా ఉంచినప్పుడు అలానే ఉంచాలి కదా. అలా ఉంచకుండా ఇలా కౌంటర్ ఏది తీసినా అది అక్కడే పెట్టేస్తారు, మళ్ళీ తీసి పెట్టారు. మళ్ళీ నేను చిన్నపిల్లల వెనుక చేసినట్టు ఎప్పుడు నేను ఆ వెనుక పని చేస్తూ ఉండాలి. తీసిన వస్తువులు కూడా తీసి పెట్టరు. బయటనేమో అందరికీ అలా చెప్తుంది, ఇంట్లోనేమో ఈ విధంగా ఉంటుంది. పండగకి మొత్తం నీకు ఈ సింక్, మీ దగ్గర ఉన్న గిన్నెలు ఇవి అన్నీ నీట్గా చదివి పెట్టేస్తాను. ఈ విధంగా మొత్తం చూడండి. మళ్ళీ ఎక్కడ తీసినా అక్కడనే పెడితే ఆ మిరపకాయలు, గిన్నెలు అవన్నీ మళ్ళీ నేను తీసి ఊరికే ఆ వెనకాల నేను చేస్తూ ఉండాలి. ఇది లోపల జరిగేది ఎవరికి తెలియదు.